ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. 2026వ సంవత్సరం జూలై 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7 గంటల 20 నిమిషాలకు మీ జీవితంలో జరిగేది ఇదే. అయితే రాత్రి 7 గంటల 20 నిమిషాలకు ఏం జరుగుతుంది? అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. అయితే కుంభరాశి వారికి జూలై 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు గనక గమనించినట్లయితే, ఉదయం కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన వైబ్రేషన్ అయితే ప్రారంభమవుతుంది. సూర్యోదయ క్షణాల్లో మీ రాశి అధిపతి అయిన శని గ్రహం మకర రాశిలో తీరుతూ మీ రాశి లగ్నాన్ని నిశ్శబ్దంగా దర్శిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం, ఆలోచనతో స్పష్టతను మీకు ఇస్తుంది. కానీ ఇదే సమయంలో చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనసులో కొంత గందరగోళం, కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కూడా తీసుకుని వస్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు, ఆ సమయంలో చేసిన నిర్ణయాలు కూడా, ఇవన్నీ కూడా ఈరోజు మీ యొక్క అదృష్టాన్ని అయితే మలుపు తిప్పుతాయి. కాబట్టి ఈ సమయాన్ని వ్యర్థంగా వదిలిపెట్టకండి. ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమ శివాయ అని కానీ, లేదా ఓం శనేశ్వరాయ నమః అని కానీ 11 సార్లు జపించండి. ఇది రోజంతా మీ చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్రేషన్లను తొలగిస్తుంది. ఇక గ్రహస్థితులు చెప్పే సంకేతాలు గనుక గమనిస్తే, ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యమైన 3 గ్రహాలే దిశ చూపిస్తున్నాయి. అవి శని గ్రహం, గురు గ్రహం, చంద్రుడు. శని యొక్క స్థితిని గమనిస్తే, మీ రాశికి అధిపతి అయిన శని ఈరోజు మకర రాశిలో 29 డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా కుంభరాశి ప్రవేశానికి ముందు గడియ లెక్కిస్తుంది. ఇది అంటే శని మీ మీద దృష్టిని తిరిగి కేంద్రీకరిస్తున్నటువంటి క్షణం. ఇలాంటి సమయాల్లో కుంభరాశి వారు కొంత ఆలోచనలు మునిగిపోతారు. గతం గురించి ఎక్కువగా తలుచుకుంటారు. కానీ శని చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది. నీ కర్మలు సరైనప్పుడు సమయం నిన్ను పరీక్షించదు అని శని భగవానుడు మీకు చెబుతున్నాడు. అలాగే గురుగ్రహం యొక్క ప్రభావాన్ని గమనిస్తే, గురు ఈరోజు మిథున రాశిలో 12 డిగ్రీల వద్ద ఈ పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి స్థానం. ఇది ధ్యాన శక్తి, సృజనాత్మక వాక్చాతుర్యాన్ని పెంచుతుంది. మీరు ఏ పనులు అయినా సరే మాటలతోనే విజయం సాధించే రోజు ఇది. మీరు ఎవరైనా బంధువులతో, సహోద్యోగితో లేక స్నేహితుడితో విభేదంలో ఉంటే, ఈరోజు మీరు మాట్లాడిన మాటే మీకు పరిష్కారాన్ని చూపిస్తుంది. గురు ప్రభావం వల్ల ఈ మాటలు వారి యొక్క గుండెలు తాకుతాయి. ఆ పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ఇక చంద్రుడి యొక్క స్థితిని గమనిస్తే, చంద్రుడు మిథునంలో ఉండడం వల్ల మీ మనసు ఎగిరే పక్షిలాగా ఉంటుంది. ఒక్కసారిగా ఉత్సాహం, ఒక్కసారిగా ఆలోచనలో నిశ్శబ్దం. కానీ ఇదే చంద్రుడి స్వభావం. అది మీ యొక్క అంతరంగాన్ని పరీక్షిస్తుంది. మీరు ఏ భావాన్ని ఎంచుకుంటారో అదే మీకు ఈరోజు దిశను నిర్ణయిస్తుంది. కాబట్టి ఉదయం నుండే మనసులో మంచి మాటలతో ప్రారంభించండి. అలాగే మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల వరకు విశ్వశక్తులు కుంభరాశి వారి చుట్టూ కొత్త దారులు తెరవడం అనేది ప్రారంభిస్తాయి. మీరు అనుకోకుండా కొత్త పనికి ఆహ్వానం పొందుకుంటారు. లేదా ఏదో సుదీర్ఘంగా ఆగిపోయిన విషయం ఒక్కసారిగా మళ్ళీ చురుగ్గా మారవచ్చు. ఈ సమయం విష్ణు యోగంలో ఉంది. గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్న సమయంలో పుణ్యశక్తి అధికంగా ఉంటుంది. మీరు ధ్యానం చేసినా, పూజ చేసినా, లేదా నిశ్శబ్దంగా ఏదైనా మంచి ఆలోచనతో కూర్చున్నా, ఆ ఫలితాలు వచ్చే 21 రోజుల్లో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక మార్పు అనేది మొదలవుతుంది. క్రమంగా గ్రహశక్తులు మీ యొక్క దిశగా కేంద్రీకరిస్తాయి. ఇది శని చంద్ర సూత్రం ప్రకారం శక్తుల
సమీభావ కాలం అంటారు. ఈ సమయంలో మీరు ఎవరి గురించైనా ఆలోచిస్తే ఆ వ్యక్తికి మీ యొక్క ఆలోచన చేరుతుంది. మీరు ఏ పని గురించి దృష్టి పెడితే ఆ పని గురించి విశ్వం మిమ్మల్ని స్పందిస్తుంది. అందుకే ఈ సాయంత్రం సైలెంట్‌గా ప్రశాంతంగా ఉండండి. ఫోన్‌లో, సోషల్ మీడియాలో విపరీతంగా టైంని గడపకండి. ఈ సమయం ఒక ఆత్మను విశ్వశక్తితో కలిపే సమయం. ఈరోజు రాత్రి 7:20 ఒక జ్యోతిష సంఘటన కూడా జరగబోతుంది. గ్రహ సమయ మార్పు క్షణమని చెప్పుకోవాలి. ఇది ఈరోజు యొక్క ప్రధాన గడియ. ఈ సమయంలో చంద్రుడు మిథునం చివరి పాదంలోకి అడుగు పెడతాడు. అదే సమయంలో శని మరియు గురు ఇద్దరు కూడా పరస్పర దృష్టిలోకి వస్తారు. జ్యోతిష్య పరంగా దీన్ని గురు శని దృష్టి యోగం అంటారు. ఇది చాలా అరుదుగా జరిగే ఒక జ్యోతిష్య సంఘటన. ఈ దృష్టి యోగం వల్ల కుంభరాశి వారికి 3 అద్భుతమైన ఫలితాలైతే కలుగుతాయి. దాంట్లో మొదటిది, గతంలో చేసిన కష్టానికి ఫలితం అనేది లభించడం. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనిలో చలనం అనేది వస్తుంది. ఏదో మూసుకుపోయినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకున్నట్లుగా ఉంటుంది. ఇక రెండవది ఏమిటంటే దైవశక్తి స్పర్శ. మీరు ఈ సమయంలో ఏదైనా ప్రార్థన చేస్తే లేదా మనసులో ఏదైనా కోరుకుంటే విశ్వం దాన్ని రికార్డు చేసుకుంటుంది. ఈ యోగం ఆత్మస్థాయిలో కోరికల్ని దైవ చైతన్యానికి చేరుస్తుంది. అలాగే మూడవది మనసులో స్పష్టత. చాలా రోజులుగా మీరు తలపోస్తున్నటువంటి విషయం ఏ దారి సరైంది అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ సందేహం ఈ క్షణం తర్వాత నెమ్మదిగా తొలగిపోతుంది. ఈ సమయానికి మీరు ఓం నమో నారాయణ అని కానీ, లేదా ఓం శనీశ్వరాయ నమః అని కానీ మంత్రాన్ని జపిస్తే ఆ ధ్వని మీ యొక్క శరీరం, మనస్సు, ఆత్మ మూడింటిని సమతుల్యం చేస్తుంది. ఇక ఈ సంఘటన తర్వాత వచ్చే మార్పులను గనుక గమనిస్తే ఈరోజు జరిగినటువంటి ఈ యోగం ప్రకారం 21 రోజుల వరకు ఉంటుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి సడన్‌గా కొత్త బాధ్యతలు రావడం లేదా ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందం కానీ లేదా కొత్త ఆర్డర్ కానీ లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.